అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు తన కృప మన అందరి ఎడల నిండుగా ప్రోక్షించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో ఎన్నో సత్యాలు వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనము స్వీకరించి దేవుని కృపకు పాత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దేవుని కృపకు పాత్రులైన వారే దేవుని రాజ్యంలో దేవుని సింహాసనం దగ్గర దేవునికి వారసులై జీవించగలరు. ప్రియులారా, అది ఇక్కడే మనము సంపాదించుకోవాల్సిన వారమైనాము. ప్రియులారా, మనము దైవ లేఖనాలను చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అని వ్రాయబడింది. ప్రియమైన స్నేహితులారా, నీతి అనగా దేవుని నీతి, మానవ నీతి కాదు. మన నీతి మురుకుగుడ్డ వంటిది అని యెషయా ప్రవక్త చెబుతున్నారు. కనుక సర్వోన్నతుడు దేవుడు తన పోలికలో ఉన్న మానవులను నీతిగా జీవించమని చెబుతున్నారు. నీతిని విడిచిపెట్టవద్దంటున్నారు. దాన్ని అనుసరించి జరిగించువారు నీతి వస్త్రము గలవారు. ప్రియులారా, ఉదాహరణ మనము దావీదు గారిని తీసుకుందాం. ఆయన కంటే ముందున్న రాజు సౌలు గారు. సౌలు దావీదు యొక్క నీతి కార్యాలను చూసి చెప్పుడు మాటలు విని మనస్సును పాడు చేసుకొని దావీదును తరిమి హింసించాడు. ప్రియులారా, దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఒక చక్కని సూక్తి వివరించారు. చెప్పుడు మాటలు వింటే శక్తిని కోల్పోతావు, చెప్పుడు మాటలు చెబితే భక్తిని కోల్పోతావు అన్నారు. ప్రియులారా, ఇక్కడ సౌలు జనులు చెప్పుచున్న మాటలను విని దావీదును తరుముచూ ఉన్నాడు. అంటే దైవనీతిని విడిచిపెట్టి స్వనీతి మీద ఆనుకున్నాడు. గనుక దైవాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. దైవాత్మ పూర్ణుడైనటువంటి నీతిమంతుడైన దావీదును అతడు తరిమి నాశనము చేయాలనుకున్నాడు. దావీదు గారు తరుమబడినను తుదకు అతడు రాజుగా ఎంచబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. తన నీతిని కోల్పోలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నారు కదా. వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని కూడా వ్రాయబడింది లేఖనాల్లో. దావీదుకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆపదల నుంచి విడిపించిన వాడు దేవుడే. ఎందుకంటే దావీదు నీతిని కోల్పోలేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి మనము విశ్వాసులము అని చెప్పుకోగానే సరికాదు, కానీ నీతి కార్యాలు చేసేవారిగా ఉండాలి. నీతి కార్యాలు చేసేవారికి ఆపదలు వస్తాయి, కష్టాలు కలుగుతాయి, ఇబ్బంది కలుగుద్ది. అయినా నీతిని కోల్పోకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నష్టము, లాసు అని ఆలోచన చేసి నీతిని కోల్పోయి జీవిస్తే నీవు చచ్చిన వానితో సమానమే. గనక జీవించి ఉన్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడివే అన్నట్లుగా అతడి యొక్క జీవనము సాగించువారై ఉంటారు. ప్రియులారా, ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతం. నీతిగల క్రియలు, దైవ కార్యములు నీ జీవితంలో నీవు కలిగి లేకపోతే నీవు మృతుడివే అన్న సత్యాన్ని గ్రహించాలి. దేవుని మహాకృపను బట్టి నీ క్రియలు లోకం ఎదుట చూపించి దేవునికి మహిమ తెచ్చేటట్లుగా జీవించాలి. ప్రియమైన వారలారా, సర్వోన్నతుడు ప్రభువు నీ క్రియలను చూస్తూ ఉన్నారు. ఆయన చూచుచున్న దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నారు. నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు తల్లి గర్భములో పిండమై ఉండక మునిపే ఆయన నిన్ను చూడటం ప్రారంభించారు. నీవేమై ఉన్నావో ఆయనకు తెలుసు. అట్లే నీవు తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన నీ దినములన్నింటినీ తన గ్రంథములో లిఖితము చేశారు. ప్రియమైన స్నేహితుడా, ఆయన ఎడల నీకు భయం ఉన్నదా? ఆయన ఎడల నీకు భక్తి ఉన్నదా? దేవుని ఎడల, దేవుని పోలికలో ఉన్న మానవులమైన మనము భయభక్తులు గలవారిగా ఉండాలని ప్రభువును బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, భయభక్తులు లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అన్నారు దైవజనులు. ప్రియమైన స్నేహితులారా, అట్టి దానిని మనము ఇంట్లోకి
తెచ్చుకుని వృధాగా మేపము, దాన్ని చక్కగా వండి తింటాము. గనుక విశ్వాసులమైనటువంటి మనకు భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా మన భక్తి చెల్లదు. మనము చెల్లుబడిలోనికి రాము, చెల్లని నాణ్యముగా ఉంటాము, చిల్లు కొండగా ఉంటాము, పారబోయబడిన నీళ్లుగా ఉంటాము. ప్రియ స్నేహితులారా, మనము సర్వోన్నతుడైన దేవుడు మెచ్చేటట్లు, ఆయన మనలను చూసి ఆనందించేటట్లు ప్రేమానురాగాలతో ఒకరేడాలు ఒకరి నీతి కార్యాలు జరిగిస్తూ ముందు సాగిపోదాం. అట్టి కృప సర్వోన్నతుడు నీకు అనుగ్రహించినప్పుడు నీవు తప్పించుకొనకుండా దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని ప్రభుని కనపరచు. అట్టి దీవెన యేసే నీకు దయచేయగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, సృష్టికర్త, ఆదిశంభూతుడ తండ్రి, ఈ మాటలు విన్న నీ పిల్లలు ప్రభువా, నా ప్రభ తమను తాము దిద్దుకొని ప్రభువా నీ కృపకు పాత్రులై వర్ధిల్లునట్లు సహాయము దయచేయము. దేవా నా తండ్రి, నీవెవరో ఎరుగిన వారు ఉన్నారు, నీకెట్లు ప్రార్థించాలో తెలియని వారు ఉన్నారు, ప్రభు నీతంటే ఎరుగిన వారు ఉన్నారు. దేవా సకల సత్యాన్ని తెలుసుకునేటటువంటి దేవోక్తులను ప్రతివారికి నేర్పించుమని, దేవుని ఎడల భయభక్తులతో పెంచి పోషించి నిత్యరాజ్య వారసులుగా దీవించుమని, ప్రతి వారిలో ఉన్నటువంటి అమర్యాదను చీకటిని తొలగించుమని, అజ్ఞానమని చీకటిని తొలగించుమని, క్రియలేని దుస్థితిని చీకటిని తొలగించుమని, నీ ఆశీర్వాదపు వెలుగుతో నింపివేసి వారు వెలుగు మరీ తేజరిల్లినట్లు కృపదయచేయమని సర్వా లోక రక్షకుడకు యేసు దివ్యనామంలో ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.